కేవలం 65 రూపాయలలో యాదగిరిగుట్ట టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. అది కూడా ట్రైన్ ద్వారా. అది ఏ విధంగా చేసుకోవాలో పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. ఈ జర్నీ బస్సు టైం కన్నా కొంచెం టైం ఎక్కువగా పడుతుంది, కానీ తక్కువలో వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఇది చాలా బెస్ట్ ఆప్షన్. మేమైతే ముందుగా సికింద్రాబాద్ చేరుకున్నాను. అక్కడ సికింద్రాబాద్ దగ్గర టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ వచ్చేసి 15 రూపీస్. ఇప్పుడు మనం జర్నీ చేయబోయే ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు వరంగల్ ప్యాసింజర్. మనం ఇప్పుడు ఈ ట్రైన్ ద్వారానే యాదాద్రి చేరుకోబోతున్నాం. మన ప్లాట్ఫారం నెంబర్ వచ్చేసి 4 దగ్గర మనకి ట్రైన్ అవైలబుల్లో ఉంది ఈరోజు. ఇది మొత్తం లోకల్ ట్రైన్ లాగానే ఉంటుంది. ట్రైన్ మొత్తం లోపల సీటింగ్ ఈ విధంగా ఉంటుంది. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. సికింద్రాబాద్ నుండి యాదాద్రి మనకు 2 గంటల టైం పడుతుంది వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం సికింద్రాబాద్ నుంచి బయలుదేరాం. ఇక్కడ సికింద్రాబాద్ స్టేషన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం యాదాద్రికి బయలుదేరాం. మనకి ఈ ట్రైన్ మౌలాలి, గట్కేసర్, చర్లపల్లి, బీబీనగర్, భువనగిరి మీదుగా యాదాద్రి చేరుకుంటుంది. ఇప్పుడైతే మనం ప్రజెంట్గా యాదాద్రి రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకు రైల్వే స్టేషన్. ఇక్కడ స్టేషన్ నుంచి చూస్తే మనకు యాదగిరిగుట్ట టెంపుల్ కనిపిస్తుంది, చూడవచ్చు. ఇక్కడ నుంచి ఓన్లీ 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లాట్ఫారంలోనే మనం ట్రైన్ దిగాం. ఇప్పుడు యువతల ప్లాట్ఫారంలోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్టేషన్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. అంతే, స్టేషన్ మొత్తం నూతనంగా నిర్మిస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ట్రైన్స్ వెళ్ళడానికి రావడానికి టైమింగ్స్ ఇక్కడ మనం చూడవచ్చు బోర్డు. ఇక్కడ మనకు యాదాద్రి బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ఇక్కడ మనకు ఆటోలు ఉంటాయి. ఈ ఆటోలు వచ్చేసి మనకు యాదాద్రి బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్తాయి. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు. ఇప్పుడైతే మనం యాదాద్రి గుట్ట వచ్చేసినాం. ఇదే యాదగిరిగుట్ట టెంపుల్. ఇక్కడ కనిపిస్తున్న గాలిగోపురం నుంచి మనకు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే యాదగిరిగుట్ట బస్ స్టాప్కి వచ్చేసినాం. ఇదే యాదగిరిగుట్ట నూతన బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనకు కొండపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఉంటాయి. ఇప్పుడైతే మనం ఫ్రీ బస్ ద్వారా కొండపైకి వెళ్ళబోతున్నాం. ఇదే కొండపైకి వెళ్ళే ఫ్రీ బస్. ఇది డైలీ అప్ అండ్ డౌన్ తిరుగుతూనే ఉంటాయి, కిందికి పైకి. అలాగే మనం హైదరాబాద్ నుంచి బస్సు ద్వారా వచ్చినా మనం ఇక్కడ నూతన బస్ స్టాండ్లోనే దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీ బస్ ద్వారా మనం కొండపైకి రావాల్సి ఉంటుంది. ఓన్ వెహికల్స్లో వచ్చేవారు ఇక్కడ మన కార్ పార్కింగ్ దగ్గరనే మనకు ఈ బస్సు ఉంటుంది, అక్కడ నుంచి ఎక్కి రావచ్చు. చుట్టూ గ్రీనరీతో, పచ్చని చెట్లతో మంచి గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి చేరుకుంటున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గాలిగోపురం ద్వారానే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది బస్సు. ఇదే మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇది టెంపుల్ బస్ స్టాప్. ఇక్కడనే మనకు బస్సు డ్రాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఫ్రీ దర్శనం ద్వారా అయినా లేదా 300 దర్శనం ద్వారా అయినా దర్శనానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చాము. నా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇది టెంపుల్ బయట వ్యూ, చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. లక్ష్మీనరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి యాదాద్రి 15 రూపాయలు ఛార్జీ. అక్కడ నుంచి ఆటోకు ఈ టెంపుల్ దగ్గరికి ఒక 50 రూపీస్ ఛార్జీ. మొత్తం 65 రూపీస్లో మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.